శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సర్వ సిద్ధాంత సౌరభాది బహుగ్రంథకర్తలు శ్రీరామకృష్ణాశ్రమం, బాపట్ల, భీమునిపట్నం. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు శ్రీ మాతాజీ త్యాగేశానందపురి వారికి రాస్తున్నటువంటి ఆధ్యాత్మిక లేఖలు 25వది జ్ఞానయోగం. జీవుడు. సోదరి మాతాజీ, అమ్మాయి, పూర్వపు ఉత్తరంలో జ్ఞాన మార్గం విషయాన్ని కొంత తెలుసుకున్నావు. సృష్టి అంతా అంటే ఈ లోకమంతా భ్రాంతేనని, ఆ భ్రాంతికి కారణం అధిష్టానం బ్రహ్మమేనని, కానీ భ్రాంతిలో ఉండి సంసారాన్ని అనుభవిస్తున్నంత కాలం బ్రహ్మమే జీవుడు అనబడతాడని, మరలా ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుంటాడో ఈ జీవుడే బ్రహ్మమవుతాడని విన్నావు. అనగా అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడో ఈ జీవుడే బ్రహ్మమవుతాడని విన్నావు. అయితే ఇలా కావటం మాత్రం వికారం కాదా అంటే, బ్రహ్మం జీవుడు కావటం మార్పు చెందటం కాదా అనే ప్రశ్న ఉంది. కానీ ఇది వికారం కాదు. దాన్ని ఎంత సర్పానిగా చూచినా త్రాడు అసలు ఏ కొంచెమైనా మారిందా? ఇలాగే మనం స్వప్నంలో పడి కాలు విరిగినట్లు కనిపించినా, ఏడ్చినా, అసలు నిద్రపోతున్న స్వప్నం పొందే మన కాలు చేయి విరగటం, ఏడవటం జరిగిందా? అలాగే ఎన్ని రకాల భ్రాంతి పొందుతున్నా బ్రహ్మం జీవుడు కానే కాడు. అంటే జీవుడు అని పేరు వేరుగా పెట్టాం, కానీ అసలు భేదం అనేదే లేదు. దీనికే మరొక మంచి దృష్టాంతం చెప్తాను విను. ఒక రాజుగారి ఇంట్లో దొంగలు పడి రాజుగారి పసిబిడ్డను దొంగిలించారు. రాజు వెతికించాడు కానీ దొరకలేదు. కొంతకాలం అయిన తర్వాత ఈ కుర్రాడు దొంగల మధ్య పెరుగుతూ ఉన్న ఆ అరణ్యంలోకి ఆ రాజు వేటకై వెళ్ళాడు. అనుకున్నట్లు ఈ దొంగల గూడానికి వెళ్ళాడు. కానీ రాజుకు మాత్రం తన కుమారుడు అక్కడ ఉన్నట్లు అసలు తెలియదు. ఆ పిల్లాడికి మాత్రం ఎలా తెలుస్తుంది? రాజును చూసేటప్పుడు దొంగలంతా పారిపోతున్నారు. వాళ్ళలో ఈ పిల్లాడు ఉండడం ఆ రాజుకు ఆశ్చర్యం కలిగింది. సుమారు 12 ఏళ్ళు ఉన్నాయి కుర్రాడికి. గొప్ప తేజస్సు, రాజపుత్రులాగా ఉన్నాడు. అందుకని ముందుగా ఆ కుర్రాడిని పట్టించాడు. ఆ అబ్బాయిని ఎంత ప్రశ్నించినా ఆ గూడెంలో 2 దంపతులనే తల్లి తండ్రి అంటాడు. చూడటానికి రాజబిడ్డడు. రాజు దంపతుల్ని పిలిచి ప్రశ్నించాడు. అసలు వృత్తాంతం అంతా విన్నాడు. అప్పుడు తెలిసింది రాజుకు ఆ అబ్బాయి తన కొడుకే అని. వెంటనే కౌగిలించుకున్నాడు. పిల్లాడు భయంతో ఆ దొంగల్లో పారిపోయాడు. ఎందుకని? పాపం ఆ రాజు తన తండ్రి అని తెలియదు. దొంగలు కూడా బాగా నచ్చ చెప్పిన తర్వాత గ్రహించాడు. నేను రాజపుత్రుడేనా అని సంతోషించి ఒక్క కేకతో ఆనందంతో రాజు ఒడిలో కూరికాడు. ఈ కథలో ఆ బిడ్డ దొంగల మధ్య ఉన్నంత మాత్రం దొంగ అయ్యాడా? రాచబిడ్డ కాకపోయాడా? రాజు చెప్పినంత మాత్రం చేత కొత్తగా క్షత్రుడిగా మారాడా? ఎప్పుడూ ఆ బాలుడు రాచబిడ్డడే, కానీ మొదట్లో తెలియకపోవడం చేత దొంగవాడిని అనుకున్నాడు. ఆ అనుకోవటంతో ఆ భాష, ఆచారాలన్నీ వచ్చేశాయి. ఎప్పుడైతే తానే రాజకుమారుడు అని తెలిసిందో ఆనందం పొందాడు. అలాగే ఈ బ్రహ్మమనముడి ఆత్మయే మాయ అనే అజ్ఞానం చేత నేను జీవుడిని, మగవాడిని, బ్రాహ్మణుడిని, జబ్బు గలవాడిని అని ఇంకా ఇలాంటి అనేక భ్రాంతుల్లో పడతాడు. కానీ అసలు వాడు కేవలం ఆత్మయే. ప్రస్తుతం ఆ అజ్ఞాన దశలో జీవుడని ఇంకా ఇతర విధాల అనుకున్నంత మాత్రాన అతని వస్తుత్వంలో మార్పు లేదు కదా. అలాగే చూసుకో, కుశలవుల చరిత్ర. రాముడు గుర్తుపట్టలేదు, కుశలవులు కూడా గుర్తించలేదు. వీళ్ళు తెలుసుకోనంత మాత్రం చేత రాముడు తండ్రి కాడా, కుశలవులు బిడ్డలు కారా? అజ్ఞానంలో కాదనుకుంటాం, జ్ఞానంలో అవుననుకుంటాం. అలా అయినా ఒకప్పుడు అయింది లేదు, మరొకప్పుడు కానిది కూడా లేదు. ఇది అద్వైతవాదం యొక్క రహస్యం. ఇలాగే మరొక కథ చెప్తాను విను. 10 మంది మనుషులకు పని మీద వెళుతూ ఒక నదిని దాటారు. అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత అందరూ సురక్షితంగా చేరారా లేదా అని లెక్కించారు. ఎంత లెక్కించినా 90 తేలుతున్నారు. ఒకడు ప్రవాహంలో పడిపోయాడని భయం, దుఃఖం కలిగి వాళ్ళందరూ రోదనం చేస్తున్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి ఆధారం పోతూ వీళ్ళ దీనస్థితిని విన్నాడు. ఆశ్చర్యపడ్డాడు, రహస్యం గ్రహించాడు. వరుసగా నిలబెట్టాడు అందరినీ. ఒకరిని మిగతా వాళ్ళని లెక్క పెట్టమన్నాడు. వాడు తన ముందున్న 9 మంది లెక్కించి అయ్యో 10వ వాడో అని ఏడవ మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఓరి వెర్రివాడా, నీవేరా 10వ వాడివి, నిన్నుగాక మిగిలిన వాడిని లెక్క పెట్టావురా అన్నాడు. మరలా లెక్క పెట్టాడు. తెలుసుకున్నాడు తన అజ్ఞానాన్ని. పూర్వపు అజ్ఞానం పోయింది, జ్ఞానం కలిగింది. సంతోషించాడు.
అందరూ వెళ్ళిపోయారు. ఈ కథలో మాత్రం పదోవాడు ఏటిలో కొట్టుకుని పోయాడని, వీళ్ళు ఏడించినంత మాత్రాన పదోవాడు అలా అయినాడా, నీవేరా అని చెప్పించుకొని నేను పదోవాడిని అని తెలుసుకున్నంత మాత్రాన నీళ్ళ నుంచి పదోవాడు బయటపడ్డాడా? అది లేదు, ఇది లేదు. ఆ పదోవాడు ఎప్పుడు బయటనే, ఏ అపాయం లేకుండానే ఉన్నాడు. కానీ బుద్ధి తక్కువ చేతనే అలా భ్రాంతిపడి ఏడ్చారు, అంతే. ఈ జీవుడి చరిత్ర కూడా తానే ఆ ఆత్మస్వరూపమైన బ్రహ్మమై ఉండి కూడా తాను కాదు, ఎక్కడో ఆ భగవంతుడున్నాడు, నేను అజ్ఞానిని, సుఖదుఖాల్లో మునిగి ఏడుస్తున్న మూఢుని అనే విధంగా అనేక భావాలు పెట్టుకొని సంకుచితుడిలాగా దుఃఖిస్తూ ఉంటాడు. కానీ యథార్థంగా చూస్తే ఆ పదోవాడి తెలివే ఈ జీవుడికి కూడా ఉంది మొదట్లో. కానీ ఎలాగైతే చివరి ఆ పదోవాడిని నేనేని గ్రహించాడో, అలాగే ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్న ఆ బ్రహ్మాన్ని నేనేని గ్రహించడం జ్ఞానం అన్నారు అద్వైత జ్ఞానులు. అలా గ్రహించటం అంటే నేను బ్రహ్మమును అని గ్రహించడం జ్ఞానం అన్నారు. దాన్ని అహం బ్రహ్మాస్మి అని శాస్త్రాలు చెప్పారు. ఇలా తెలుసుకుంటే అద్వైత సిద్ధి కలిగింది అంటారు. ఈ విషయం మరలా తెలుసుకుందాం. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. అనుభవం 28/2/1946. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర, జై జై శంకర. ప్రతులు కావలసిన వారు శ్రీ అనుభవానంద గ్రంథమాల, బాపట్ల 522101, భీమునిపట్నం, విశాఖ జిల్లా సంప్రదించవలసిందిగా కోరడమైంది.